బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల బారిన పడ్డారా? ఆయనకి తెలియకుండానే ఆయన బయోపిక్ తీశారా? చాలా కాలంగా కండల వీరుణ్ణి బెదిరిస్తున్న బిష్నోయ్ గ్యాంగే ఈ సినిమాని బ్యాకప్ చేస్తున్నారా? కాలా హిరణ్ అనే సినిమాలో అసలేముంది? దీన్ని రిలీజ్ కాకుండా ఆపడానికి సల్మాన్ లాంటి స్టార్ హీరో కోర్టు మెట్లు ఎందుకెక్కారు? ఈ టీజర్ లో ఉన్న హీరోని చూస్తుంటే సల్మాన్ ఖాన్ గుర్తొస్తున్నారు కదూ. అందుకే కండల వీరుడు కూడా కన్ఫ్యూజ్ అయి ఈ రిలీజ్ ఆపాలని కోర్టు మెట్లెక్కారు. కాలా హిరణ్ సినిమా తన ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని లీగల్ వార్ మొదలుపెట్టారు. 1998లో రాజస్థాన్లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ టైంలోని కృష్ణ జింకల కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ కేసులో సల్మాన్ కు 5 ఏళ్ల శిక్ష కూడా పడింది. వన్యప్రాణులను దేవుళ్లా పూజించే అక్కడి బిష్నోయ్ వర్గంలోని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ చాలా ఏళ్లుగా సల్మాన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం కలకలం రేపాయి. ఈ టైంలోనే అమిత్ జానీ అనే నిర్మాత కాలా హిరణ్ ది బ్యాటిల్ ఫర్ లెగసీ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ లాగే కనిపించే ఒక నటుణ్ణి పెట్టి చేతికి బ్లూ బ్రాస్లెట్ వేసి నెగటివ్ పాత్రలో చూపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సల్మాన్. మరోవైపు సినిమా తీస్తున్నందుకు సల్మాన్ మనుషులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ముదురుతోంది. మరి కాంట్రవర్సీ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.